బాగున్నారు కదా? గట్టిగా చెప్పండి. మీ పక్క వాళ్ళకి వందనాలు చెప్పుకోండి. షేక్ హ్యాండ్ తీసుకోరు, వీలైతే ఎప్పుడు తీసుకోక వింటారు కదా. ఒక్కది కూర్చొని వచ్చారు నవ్వుకుంటా వాళ్ళకి సరేనా? మంచిది. దేవుని వాక్యం మన జీవితాలకు ఎంతైనా అవసరమైనటువంటిది. ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. దయాళుడు అయినటువంటి తండ్రి, స్తోత్రములు ప్రభువా. మరి మీ దాసులు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి సంఘం పెద్దలు అయినా పౌలయ్య, సామేలన్న, మీరు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రములు. నీ మాటలు వినడానికి చేరవచ్చాము నాయనా. ఈ మాటలు వింటూ ఉండగా నాకు వెలుగు కలగడానికి చాలంత సహాయం దయచేయండి. నా కొరకు మీ దాసులు ప్రార్థన చేసినందుకు స్తోత్రములు. క్షేమంగా ఇక్కడికి తెచ్చినారు, కృతజ్ఞతలైనా. ఈ రాత్రి వేళ మీరే నీ ప్రజలతో మాట్లాడండి. మీరు ప్రాణం పెట్టినారు కదా, రక్తం కార్చినారు కదా నాయనా. అందరినీ ప్రేమించిన దేవుడు కదా నాయనా. ఈ రాత్రి వేళ మీ రక్త సువార్త వృధా కాకుండా నాయనా మీ గొప్ప కృప, మీ సన్నిధిని చూసి స్తోత్రించుటకు భాగ్యం దయచేయండి. చదువునైన లేఖన భాగములను దీవించి మాకేంది మీరు మహిమ పొందండి. స్తోత్రములు. అల్పుడను, నిష్ప్రయోజకుడను, మీరు చూస్తుండగా కనబడుతున్నటువంటి వ్యక్తిని స్వామి సహాయం దయచేయండి. మాటలు నావి కాక ఏ మాటలైతే పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి ఒప్పిస్తారో ఆ మాటల కొరకై మేమందరం ఎదురు చూస్తుండగా మాతో మాట్లాడమని నిత్య నరకాగ్ని గుండము నుండి తప్పించుకొనుటకు సహాయము దయచేయమని అడుగుతూ కృప చూపినారని కృతజ్ఞతలంటూ క్రీస్తు యేసు ప్రభువు అన ఘననామమున వేడుకుంటున్నాము తండ్రి. దైవ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి వచనాన్ని చదువుదాం. స్వయంగా యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట పిల్లరా. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 26వ వచనం ఇలా ఉంది. చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా వినాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథమైనటువంటి శ్రేష్ఠ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం చెప్పినటువంటి మాట ఇది. స్వయంగా భూమి మీద సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుడిగా భూమి మీద తిరిగాడినటువంటి సమయంలో ఆయన స్వయంగా నోరారా మానవులతో పలికిన మాట ఇది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుతూ ఉన్నాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని స్వయంగా ప్రభువారు చెప్పినటువంటి మాట. భూమి మీద మానవులకు అవసరమైనటువంటి సంగతి ఏంటంటే, చిన్న సంగతి జ్ఞాపకం చేస్తాను. తల్లిదండ్రులు కత్తి కానీ ఈలపీట కానీ పిల్లలకు ఇవ్వరు. ఎందుకొరకు ఇవ్వరు? చేతులు కోసుకుంటాడని. మీరు ఇవ్వరు, వాడు తీసుకోబోతే తీసుకోనని ఇవ్వరు. మీరు ఇవ్వరు, వాడిని తీసుకోనివ్వరు. ఎందుకు అనంటే దాని వలన కలిగే అపాయం ఏమిటో తల్లిదండ్రులుగా, పెద్దలుగా, కుటుంబీకులుగా మీకు తెలుసు. ఆ చిన్న బిడ్డకు కానీ చిన్నోడి కానీ తెలియదు. సమయము, సందర్భం వచ్చినప్పుడు వాడు తీసుకుంటుంటే మనం ఏమనం. ఎందుకొరకు? అది తెగుతుందని వానికి తెలుసు, దాని వలన ఇబ్బంది కలుగుతుందని తెలుసు. కాబట్టి వానికి అర్థమైంది కాబట్టి తీసుకొనినా మనం ఏమి అనం. వాడు తీసుకొని అవసరమైతే మనం ఏం చెబుతాం. ఉల్లిగడ్డలు కత్తరీరా,
లేకపోతే కూరగాయలు కొంచెం కట్ చేయి అని మనమే పని చెప్తాం. వానికి అర్థము కానంత వరకు అది అతనికి అపాయంగా ఉంటుంది. ఇదే విధంగానే మానవులమైనటువంటి మనకు అర్థం కాని సంగతులను అర్థమైనటువంటి దేవుడు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. మానవులకు తెలియని విషయాలను, మానవుడు ఎంత వెదకినా దొరకని సంగతులను, మానవునికి నాకు అర్థం కాకుంది ఇది ఎందుకో అని అనుకున్నటువంటి ఆ సంగతులను దేవుడు మాత్రమే చెబితే మనకు అర్థమవుతుంది, లేకపోతే తెలియదు. నరకాగ్నిగుండం ఎలా ఉంటుందో మనకు తెలియదు, పరలోకం ఎలా ఉంటుందో తెలియదు. మానవులమైనటువంటి మనకు దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలియదు. దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఇట్లా ఉంటాడా లేకపోతే ఇట్లా ఉంటాడా, ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఆ స్వయంగా ఆ దేవుడు చెబితేనే మనకు అర్థమవుతుంది. ఆ కారణాన భూమి మీదకి మానవుడిగా ప్రత్యక్షమైనటువంటి దేవుడు యేసు దేవుడు. భూమి మీద మానవుల బాధలన్నింటిలో పాలు పంపులు పొందడానికి ప్రత్యక్షమైనటువంటి దేవుడు యేసు దేవుడు. మనం ఎలాంటి వారమో మనకు సరిపోయినటువంటి వ్యక్తి యేసు దేవుడు. ఆయన భూమి మీద ఉండినప్పుడు ఇలా పిలిచాడు పిల్లరా. 28వ వచనంలో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? రెస్ట్, విశ్రాంతినిస్తాను అంటున్నారు. భారం వలన మనిషికి రెస్ట్ లేదు, విశ్రాంతి లేదు అని దేవునికి తెలుసు. మనకి ఏం తెలుసు? సంచి నెత్తిన పెట్టుకుంటే, గంప నెత్తిన పెట్టుకుంటే, లేకపోతే ఇంకొకటి మన మీద ఉంటే అబ్బా ఎంత బరువు ఉందిరా, ఎవడన్నా దించుకుంటే బాగుండు, అది మనకు తెలుసు. కానీ దేవుడు చూసినటువంటి భారం ఏమిటి? ఆ సంగతిని ఆలోచన చేద్దాం. ప్రతి వారు, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ వయసు వారైనా, స్త్రీలైనా పురుషులైనా, పిల్లలైనా పెద్దలైనా, ప్రతి ఒక్కరూ ఈ భారం కింద ఉన్నారు ప్రియులారా. ఈ భారాన్ని గురించి ఒక వచనం చదువుదామా? లేవియా కాండం 22వ అధ్యాయం. లేవియా కాండం 22వ అధ్యాయం 19వ వచనం ఇలా ఉంటుంది ప్రియులారా. 22వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి దాని పాపభారము మోసుకొని దాని వలన చావకుండానట్లు ఈ విధిని ఆచరించవలెను. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. దేవుడు మానవుడిగా భూమి మీద ఉండినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. భారం ఏమిటో మనకు తెలియదు, గ్రంథమే చెప్పాలి ప్రియులారా. భారం ఏమిటి అని అంటే బైబిల్ గ్రంథం ఇలా చెప్పింది ప్రియులారా. చదువుతూ ఉన్నాను మరొకసారి. 9వ వచనం ఇలా వ్రాయబడింది, నేను విధించిన విధిని అపవిత్రపరచి. దేవుడు నియమించినటువంటి నియమాలను అపవిత్రపరచి, దేవుడు విధించినటువంటి విధిని అపవిత్రపరచుట, మీరుట వలన పాప భారాన్ని కలిగి ఉన్నాడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. దేవుడు విధించిన విధేమిటి? సింపుల్గా ఇలా జ్ఞాపకం చేస్తాను పిల్లరా. దేవుడు వివాహ వ్యవస్థను ఇచ్చాడు, భార్యను ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి నియమం కాదు అని వేరే స్త్రీని, వేరే పురుషుని చూడడం పాపం. దాని వలన వచ్చే ఫలితం ఎలాంటిదో పరమందున్నటువంటి దేవునికి మాత్రమే తెలుసు ప్రియులారా. పరమందున్నటువంటి దేవుడు చూసి, మీ పాపమును పరిశుద్ధపరచు దేవుడును నేను అంటున్నాడు. కాబట్టి దేవుడు విధించిన విధి, అమ్మా తల్లిదండ్రులు చదువుకోండిరా అని చెప్పారు, తల్లిదండ్రులు జాగ్రత్త అని చెప్పారు, వినడం లేదు. బ్రాహ్మణ కొట్కూర్ అనేటువంటి ప్లేస్లో ఒక అమ్మాయి ఎక్కింది బస్సు. అంకుల్ మా నాన్నతో మాట్లాడుతాను, ఫోన్ ఇస్తావా అనింది.
నాన్నతో మాట్లాడతాను అన్నందుకు అదే ఫస్ట్ సారి అదే లాస్ట్ నా సెల్లు వేరే వాళ్ళకి ఇవ్వడం. సరే ఆ దినాలలో నేను కొంచెం ఆటోమేటిక్గా రికార్డింగ్ పెట్టింటి. ఈ పాప సంభాషణలో తను మాట్లాడుతున్న భాష నాకు అర్థమయ్యి, ఈ పాప మాట్లాడిన మాటలలో నానా అనే పదం లేదు, ఏం మాట్లాడింటది అని రాజీవార్ సెంటర్లో బస్సు కొరకు ఎదురు చూస్తూ ఆ మాటలు వినవలసి వచ్చింది. వింటే అందులో బండబూతులు, గబ్బు గబ్బు తిట్లు, నా వయసులో నేను ఎప్పుడూ వినని తిట్లు అతడు తిడుతూ ఉన్నాడు ఈ అమ్మాయిని. ఏమీ అనలేదు. ఫైనల్ గా నాకేమని చెప్పి ఇచ్చిందంటే మా నాన్నతో మాట్లాడినలే అనింది. నాయనతో మాట్లాడితే ఏమబ్బా ఒక్కసారి లేదని చూస్తే ఇంకెక్కడి నాయన, అమ్మో దేవుని భయం లేదు, కన్నులో ఏమిటో దేవుని భయం లేకుండా మాట్లాడుతున్నటువంటి సంభాషణలు ఈ దినాలలో చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? చదువుకోవడానికి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? ఉద్యోగానికి వెళ్తూ ఉన్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? పొలానికి వెళ్తూ ఉన్నారా? ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దాని ఫలితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. పిల్లరా, యేసయ్య ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు తెలుసనండి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. పాప భారము అనేటువంటిది మనిషికి రెస్ట్ లేకుండా చేసి పెట్టింది. ఎందుకు అనంటే పాపము శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా నెమ్మది లేని స్థితి. నీవి దోషం చేసినావు, నీవి పాపం చేసినావు, నీవు బతకడానికి వీలు లేదు. దయ్యం, అపవాది, సైతాను, శని ఇలా అంటుంది. పిల్లారా, నీవు పాపం చెయ్యి, ఏం కాదు అని అంటుంది. నీవు పాపం చేసావు కాబట్టి సావు అని కూడా అంటుంది. పిల్లారా, అందుకొరకే బస్సు కింద పడి చస్తూ ఉంటారు, మందు తాగి చస్తూ ఉంటారు. మనస్సాక్షిలో దేవుడిచ్చినటువంటి ఆ మనస్సాక్షికి లోబడలేక, పాపం యొక్క ఒత్తిడిని బట్టి, అపవాది యొక్క ఒత్తిడిని బట్టి, శని ఒత్తిడిని బట్టి మనిషి తనను తాను చంపుకుంటూ ఉన్నాడు. ఇది దేవుడు చూశాడు. ఆ కారణాన దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను విధించిన విధిని అపవిత్రపరచి. చాలా ఏళ్ల క్రితం అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం శ్రీరామ్ నగర్ అనేటువంటి ప్రాంతంలో నాకు మంచి ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళమ్మ చెప్పింది, నాయనా వీడు అది ఏం కాయినది ఫస్ట్లో వచ్చినది గుట్కనో ఏదో మిట్కనో నాకు తెలియదు, కానీ అది తింటున్నాడు నాయన, వీని హాస్పిటల్ తీసుకుపోదురా అని అంటే కర్నూలు పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. ఏమవుతాడు వీడు నాకని అంటే ఏమవుతాడో కానీ వాళ్ళ అమ్మని మాత్రం అమ్మ అంటాను అని చెప్పాను. సరే, మీ తమ్మునికి ఇప్పుడు 7 మీటర్ల చిన్న పేగుని తీసేస్తున్నాను. ఎన్ని మీటర్లు? 7 మీటర్ల చిన్న పేగుని తీసేస్తున్నాను. వీడు గనక రెండవసారి హాస్పిటల్కి వస్తే చస్తాడో చెప్పాడు. సరే సార్ ఎట్లనే కానీ బతికించుకుంటాం లేని వారం రోజులు వాళ్ళమ్మ నేను తిప్పలవాడి మొత్తానికి ఆపరేషన్ అయిపోయింది. ఇంటికి తెచ్చుకున్నాం. 6 నెలలు బాగున్నాడు. ఆ సీకామ్ సెంటర్లో ఓ చిన్న బంకు ఉండేటువంటిది వాని దగ్గర ఖాతా పెట్టినాడు. కైని నమిలి ఇక్కడ పెట్టుకొని క్యాన్సర్ అయ్యి పేగులంతా పాడై మళ్ళీ ఒక 6 నెలలకో 7 నెలలకో మళ్ళా వాళ్ళమ్మ కబురు పెట్టింది. ఏమమ్మా అని వస్తే మళ్ళా వీడికి ఆరోగ్యం బాగాలేదంటున్నాడు, అన్నను పిలిచానన్నాడు, కాబట్టి నేను వీడిని మళ్ళీ హాస్పిటల్ తీసుకుపో. సేమ్ డాక్టర్ మళ్ళీ అదే మాట చెప్పినాడు. ఇప్పుడు వీడు హాస్పిటల్లో జాయిన్ అయితే వీడు పానంతో బయటికి పోడు అని చెప్పాడు. ఇంకా పోతాడో పోడో ఏమన్నా కానీ నేనే సంతకం, ఎందుకంటే నేనే చేయాలి సంతకం. నేనే చేస్తాలే సార్ సంతకం. ఆ సంతకం చేస్తావా? చేపించుకుని 6 స్థలాలలో సంతకం చేసిన. సంతకం అయింది, ఆపరేషన్ అయిపోయింది. మళ్ళీ ఒక 3 మీటర్లో 4 మీటర్లో మళ్ళీ చిన్న పేగుని తీసేసినాడు. అయిపోయింది. ఎట్లుంది సార్ ఆపరేషన్? ఆపరేషన్ మాత్రం బాగుంది, వీడు బతుకుతాడో లేడో నేను మాత్రం చెప్పానన్నాడు. అయిపోయింది. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఇంకా వీడు కనపడుతూనే ఉన్నాడు. ఓహో మొహం బాగుంది అనుకున్నాం. 5వ రోజు డాక్టర్ వచ్చినాడు. 5 దినాలు అయింది. ఈ రోజు కష్టం, వాళ్ళ ముందే చెప్పు అన్నాడు. ఇంటికి వెళ్ళిన చిన్నమా ఏమనుక కాకు, అన్న బతికితే బతుకుతాడు లేకపోతే లేదు అని చెప్పిన. వాడు చచ్చిపోయినా సరే బతికినా సరే అనింది. ఈలోగా ఏమైందో తెలుసునా, నేను కింద మాట్లాడి పైకి వచ్చేలాగా చచ్చిపోయినాడు. వింటావా వినవా? వింటే దేవుని ఆశీర్వాదం, నీ ఇష్టం వచ్చిన తింటే నీకే శాపం. నీవు నష్టపోతావు.
నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నీ దోషం, నీ ఇష్టానుసారమైనటువంటి జీవితం నీకు దీవెన లేకుండా చేస్తుంది. నీ ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన దేవుడేమో దీవించాలి అనుకున్నాడు, దేవుడు ఆశీర్వదించాలి అనుకున్నాడు, దేవుడు క్షేమం ఇవ్వాలి అనుకున్నాడు, దేవుడు నీ క్షేమాన్ని కోరి తను ఎంతగానో ప్రాణం పెట్టాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటే నీవు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించుట వలన మీ పాపములు, మీ దోషములు నీకు నీ దేవునికి అడ్డుగా వచ్చెను అని బైబిల్ గ్రంథం చెబుతుంది పిల్లరా. కాబట్టి వ్రాయబడినటువంటి మాట ఏమని చదువుతున్నాం? నేను విధించిన విధిని అపవిత్రపరచి. దేవుడు తిండినిచ్చినాడు, ఆహారం కాని దాని కొరకు మీ సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు అని బ్రాహ్మణ కొట్టుకోరనే ఊర్లో చెప్తుంటే నా డబ్బులు నా ఇష్టం అన్నాడు. సరే, నీ డబ్బులు నీ ఇష్టం. అయితే బైబిల్ గ్రంథం చెప్పింది ఆహారం నేను కానీ అనవసరమైనవి తాగకు అని చెప్పాను. మా చిన్నమ్మ ఉంది, నా భార్య వాళ్ళ సొంతం అత్తమ్మ గారు ఉన్నారు. పిల్లనంపారు, వెళ్ళాం. నేను వాడు చూడు అనింది. ఏమిరా అని అంటే ఇంకేం లేదన్నా, అయిపోయింది. తడికెత్తిన అని అంటున్నాడు. ఏమెత్తినాడు? తడికెత్తినాడు. తడికెత్తడం ఏందిరా అని అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ని పిలిచి వ్యాన్ మాట్లాడుకుంటుంటే వద్దన్నా, సాయంకాలానికల్లా చచ్చిపోతా, మాట్లాడైనా సర్దాం తాలని అంటే కూర్చొని సువార్త చెప్దామనంటే వినడే, దేవుని మాటలు వినడు. అయిపోయి సాయంకాలానికల్లా అందరికి ఫోన్ చేసి చెప్తే పొద్దునకు తడికే వేయాల్సిందే, మోసేయాల్సిందే. ఏమేయాలో చెప్పండి? బంధువులముగా, స్నేహితులముగా, మన 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 బంధువులముగా, మన స్నేహితులముగా ఎంతో మందిని ఎన్నోసార్లు వింటూ ఉంటాం. పాపభారం దేవుడు విధించిన విధి ఏదైనా కానీ అది మంచిది. దానిని మీరుట వలన దోషం, దాని మీరుట వలన ప్రయాస. ఈ ప్రయాస ఫలితం ఏమిటో తెలుసిన? ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయంలో దేవుడు ఇలా రాయించి పెట్టాడు. చదువుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 51వ అధ్యాయంలో ఇలా రాయించి పెట్టాడు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 58వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును, దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును. తర్వాత ఉన్న మాటను మీరు చూడండి. బైబిల్లో దేవుడు చెబుతున్నటువంటి మాట, ఆ చిన్న ఐఫన్ ఇచ్చి దేవుడు పలికిన మాట. జనములు వృధాగా ప్రయాసపడుతూ ఉన్నారు, వేస్ట్ గా ప్రయాసపడుతున్నారట. అంతసేపు మాట్లాడి మనకెందుకు వచ్చినది లేరా అని ఇక్కడ దులుపుకొని పోతుంటాం. వేస్ట్ గా ఏమేమి అనుకుంటాం, మనకెందుకు వచ్చినది, మనకెందుకు లేరా వాని సంగతిని సెల దులుపుకొని పోతూ ఉంటాం. అనవసరమైనటువంటి ప్రయాస, వృధాగా ప్రయాసపడుతున్నారు. వృధాగా ప్రయాసపడితే సరే మళ్ళీ సరిదిద్దుకోవచ్చేమో కానీ వీళ్ళు ఎందుకు ప్రయాసపడుతున్నారని బైబిల్ గ్రంథం చెబుతుంది. చూడండి ఒకసారి. జనములు వృధాగా ప్రయాసపడుతున్నారు. ఎక్కడ పడడానికి ప్రయాసపడుతున్నారు? అగ్నిలో పడుటకై, అగ్నిలో పడుటకై ప్రయాసపడుతున్నారు. ఎక్కడ పడడానికి ప్రయాసపడుతున్నారు? అగ్నిలో పడడానికి. నీ ప్రయాసంతా దేని కొరకు? నీ ప్రయాసంతా కడుపు కొరకేనా? నీ ప్రయాసంతా నీ సొంతానికేనా? పిల్లలకు ఆస్తి సంపాలా, ఇది సంపాదించి పెట్టాలా, అన్ని సంపాదించడం మంచిదేమో నీ దృష్టిలో. కానీ ప్రయాస ఫలితాన్ని చూసిన దేవుడు చెప్పిన మాట ఏంటంటే జనములు వృధాగా ప్రయాసపడుతున్నారు. ఎక్కడ పడడానికి ప్రయాసపడుతున్నారు? ఎక్కడ పడడానికి? ఏమనింది బైబిల్ గ్రంథం? తమిళ్లు చెల్లెళ్ళు చూడండి. బైబిల్ గ్రంథం పేజీ నంబర్ 678లో ఏమనుంది? జనములు వృధాగా ప్రయాసపడుతున్నారు అగ్నిలో పడుటకై. ఎక్కడ పడడానికంట? ఎక్కడుంది అగ్ని? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24 వచనం చదువుతారా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24 వచనం ఏడుందని? అగ్ని క్రిందున్న పాతాళమును తప్పించుకొనవలెనని, ఆ క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొను. క్రింద ఉన్న పాతాళమును తప్పించుకోవాలి. క్రింద అంటే ఏడుంది పాతాళం? తమ్ముడు చెప్పమ్మ. భూమి కిందనా? పాతాళం ఏడుంది చెప్పండి పెద్దనా? ఏడుంది? ఏమ్మా
కుర్చీలలో ఎడ కూర్చున్నారు? కింద ఉన్న పాతాళం అంటే ఏం చెప్తారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచన చేయండి. మీరు ఎడ కూర్చున్నారని చెప్పండి ఫస్ట్. భూమి మీదనా? పట్ట మీద కాదేనా కూర్చొని? వాళ్ళు కుర్చీల మీద కూర్చున్నారు, వాళ్ళు స్టేజ్ మీద కూర్చున్నారు, ఇక్కడ అయ్యవార్లు చైర్ల మీద కూర్చున్నారు, నేను నిలబడి నన్ను పట్ట మీద కదా ఇది కాదా? భూమి కింద క్రిందనున్న పాతాళం అని అంటే జ్ఞాపకం చేస్తున్నాను, నీవు కూర్చున్నటువంటి ఈ స్థలం భూమి కింద అని కాదు, పాతాళం మీద కూర్చున్నావు నువ్వు. ఏమండి? క్రింద ఉన్న పాతాళం, నీ కింద పాతాళం ఉంది, నీవు కట్టిన ఇల్లు పాతాళం మీద ఉంది, నీ మంచం పాతాళం మీద ఉంది, నీ వేసుకున్న కుర్చీ పాతాళం మీద ఉంది. నీవు ఇక్కడ కూర్చున్నావు, రోడ్డు మీద కూర్చున్నావు అనుకుంటున్నాం కానీ, పట్ట మీద కూర్చున్నావు అనుకుంటున్నాం కానీ, పాతాళం మీద కూర్చున్నావు. నీ ఇల్లు పాతాళం మీద ఉంది, నీ మంచం పాతాళం మీద ఉంది, నీవు పాతాళం మీద ఉన్నావు. పాతాళం మీదనే నీ ప్రయాణం అంతా. నీ పొలానికి వెళ్తూ ఉన్నావు, బైక్ నడుపుతున్నాను అనుకుంటున్నావేమో, లేదా ఏదైనా డ్రైవింగ్ చేస్తున్నాను, పొలంలో గడెం కొడుతున్నాను, కలుపు తీస్తున్నాను అని నీవనుకుంటావు. దేవుడు ఏమంటున్నాడో తెలిసిన, వీడు పాతాళం మీదనే ప్రయాసపడుతున్నాడు. చస్తే పుటిక్కిన పడేది ఎక్కడో తెలుసానండి? ఎక్కడ పడతారు? అగ్నిలో పడతారు. అది దేవుడు చూశాడండి. దేవుడు నియమించిన విధిని మరిచిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించి పాపము చేసుట వలన ఎక్కడ పడతాడని చెప్తుంది దేవుని వాక్యం. క్రింద ఉన్న పాతాళంలో దోపుమని కూలుతారు. అలా కూలారు అనడానికి చరిత్రలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. దేవుని ఉగ్రతకు గురైనటువంటి సంగతులు చాలా సాక్ష్యాలు బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. ప్రియులారా, ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకొనడం అవసరం. మన చేత కాదు కదండి, మన చేత కాదు. ఎంత దూరం యాడుందని పాతాళం ఎత్తులాడుకుంటా దోక్కుంటా పోదామా? ఎంత దూరం దోక్కుంటా పోయినా ఈ భూమిని కాదని మనం ఎక్కడా పక్కకు పోలేం. ఈ భూమిని కాదని ఎక్కడా పక్కకు పోలేం. క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకొనడానికి మన చేత కాదు. పడాల్సినటువంటిది అగ్నిలో పడి తీరాల్సిందే, నీ పాపాన్ని బట్టి, మానవ దోషాన్ని బట్టి. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు ఏం చేశాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయానికి రండి. ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఎంత మంచి పిలుపు పిల్లరా! ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా యాడికి రండి. ఎంత మంచి మాట! యేసయ్య దగ్గరికి వస్తే మానసిక భారం. మనిషి ఏమో బాగుంటాడు, తెల్ల డ్రెస్ వేసుకొని ఉంటాడు, మనిషి తెల్ల డ్రెస్ వేసుకొని ఉంటాడు. ఏమన్నా అంత దిగులుగా కూర్చున్నావు అని అంటే, ఏం దిగులే, ఏం నాకు తట్టుకలేకుంటున్నా ఇంక ఈ భారం అంటాడు. ఏమి బాగానే ఉండవే, దున్నపోతు మాదిరి అంటే దున్నపోతు మాదిరి ఉండేవని, దున్నపోతు కంటే ఎక్కువ బరువు ఉంది నా లోపల అంటాడు. అర్థమైందా? మనిషి చూడడానికి బాగుంటాడు, మానసికంగా బాగుండడు, పైకి బాగా కనపడతాడు, అంతరంగంలో ఎన్నో బాధలుంటాయి. భార్యాభర్తలకు నెమ్మది లేదు, కారణం దోషం. కుటుంబంలో నెమ్మది లేదు, కారణం పాపం. దేవుడు చూస్తూ ఉండగా నీ మనస్సాక్షిలో నిన్ను నీవు పరీక్షించుకుంటే రకరకాలైనటువంటి పాపము, దోషం, దీని వలన నెమ్మది లేని స్థితి, దీని వలన దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నటువంటి స్థితి. పాపం అనేటువంటిది మనిషిని ఊరిక ఉండనీయని స్థితి. పాపము అది ఊరుకోదు, మనిషిని ఊరిక ఉండనీయదు. ప్రియులారా, చాలా ఏళ్ల క్రితం నన్ను ఒక ఆయన ఒక మాట అన్నాడు. అంటే ఒక 7 కిలోమీటర్ల దూరం, 7-8 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళిన తెలుగంగా అనేటువంటి చూసింటారు, అయ్యగారు కూడా చూసినారు. ఎందుకొరకంటే ఇంత మంచోని నా మనిషి అన్నాడు కాబట్టి సావడం మేలు. అది కూడా ఎప్పుడు వస్తే బాగుంటుంది? పగులైతే ఎవడోడు కనుక్కుంటాడు, శవం దొరుకుతుంది. కాబట్టి రాత్రి తావడం మేలని సాయంకాలం పోయి బ్రిడ్జి మీద కూర్చున్నా. ఇంకా చీకటి పడింది, దుంకాలని రెడీ అయితే నవ్వుకున్నా. కారణం ఏంటంటే నాకు ఈత బాగా వస్తుంది.
5 కిలోమీటర్లు 70 ఏళ్ళ ముసలిని పట్టుకొని షామీర్పేట అనేటువంటి ప్లేస్లో మిలిటరీ వాళ్ళది చెరువు ఉంది. 5 కిలోమీటర్లు ఈదిన నేను ఒక్కడిని. ఇంకా దాంట్లో పడితే సావు వస్తుందే రాము. ఇంకేమవుతుంది? మిగిలేది ఏంటంటే చలికాలం, బయటికి వెళ్తే చలి సంపుక తింటది. ఇంకా దీంట్లో పడే బదులు ఇంటికి కూడా మేలు. యాడికి పోయింటివిరా, యాడికి పోయింటేయండి, ఊరికి అట్ట పోయింటిలే అంతే. చాలాసార్లు మా తల్లిదండ్రులకు కూడా తెలియదు, మీకు చెప్తున్నాను. అంటే దోషం అనేటువంటిది ఒక వ్యక్తిని పట్టి పీడించేటువంటి దయ్యం కంటే మరి ఎక్కువ పిల్లరా. కాబట్టి దోషము చేత నిండినటువంటి మనిషికి నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. కడుపు నిండా తిన్నట్టుగానే ఉంటుంది కానీ కడుపు ఖాళీగానే ఉంటుంది. మనిషి బాగానే ఉంటాడు కానీ పాపం అనేటువంటిది మనిషిని నెమ్మది లేకుండా చేసేటువంటి స్థితి. ఈ స్థితిని చూసిన దేవుడు, నీవు నేను మనం చచ్చిపోతే నరకానికి వెళ్తామని అర్థమైనటువంటి ఆ దేవుడు బ్రతికుండగానే మనుషులకు ఇచ్చిన పిలుపు, ఆయన్నే మనిషిగా దిగివచ్చి మనుషులకు ఇచ్చిన పిలుపు ఏంటంటే, నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి. ప్రభువు ఇచ్చే విశ్రాంతి మానసికమైనటువంటిది, ప్రభు ఇచ్చే విశ్రాంతి ఆత్మీయమైనటువంటిది, ప్రభు ఇచ్చే విశ్రాంతి పాపభారము నుండి విడుదల ఇచ్చేటువంటిది. పాపభారము నుండి విడుదల పొందకుండా నీవు ఎంత నెమ్మదిగా ఉన్నాను అనుకొనినా వెళ్ళేది నరకాగ్ని గుండం. తప్పదు, నీవు చేజేతులారా చేసుకున్నటువంటిది. కాబట్టి దీని నుండి విడిపించడానికి యేసయ్య పిలుపునిస్తున్నాడు. ఈ పిలుపు ఎంత మంచి మాట! నా యొద్దకు రండి. ఎంత మంచి మాట అండి! ఎవరైనా సరే, ఏ ఏజ్ వారైనా సరే, నీ దోషం నీకు అర్థమైతే చాలు. నీ మనస్సు బాగలేదు, నీవు బాగలేవు అమ్మా. చలో మీకందరికీ 2 చేతులు ఎత్తి చెప్పే మాట ఏంటంటే, ఈ రాత్రి వచ్చినట్టుగా వెళ్ళకండి. నీవు బాగలేవు, నీకు బాగా తెలుసు. పాపము చేత, బాధ చేత, మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా నెమ్మది లేదు నీకు తెలుసు, దేవునికి తెలుసు. పిల్లరా, నెమ్మది లేని ఈ స్థితిలో లోకం విడిస్తే వెళ్ళేటువంటిది. చాలాసార్లు ఒక పాట ఉంది, ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని, ఎరిగి ఎరిగినే చెడిపోతిని తెలిసి 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 చెడిపోలేదా? ఆలోచనలు భంగం కాలేదా? బాడీ భంగం కాలేదా? మనస్సు భంగం అయిపోయలేదా? పాపభూయిష్టం కాలేదంటారా? ఆలోచన చేద్దాం పిల్లరా. పిలిచిన ప్రభువును గురించి 4 వచనాలు ఇలా చదువుతాను. ఇలా దేవుడి వాక్యం ఇలా ఉంటుంది పిల్లరా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో, మన పాపముల నిమిత్తం ప్రభువారు ఏం చేశాడో తెలుసిన? మనిషి దోషం నరకాగ్ని గుండానికి వెళ్ళాల్సినటువంటి నీ కొరకు నైనా తండ్రి సమానులుగా కూర్చున్నటువంటి వారులారా, అమ్మ, చెల్లెలు, తమ్ముడు, ఆలోచన చేయండి. ఈ రాత్రి యేసు ప్రభు వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు అనేటువంటి భక్తుని ద్వారా చెప్పిన మాట ఏంటంటే, నాకు ఇయ్యబడిన మొదటి ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని. అదేంటంటే, లేఖనముల ప్రకారం వ్రాయబడినట్టు ముందే చెప్పబడినటువంటి మాటల ప్రకారం క్రీస్తు ఏముంది తర్వాత మీరు చూడండి, 2 అక్షరాల పదం, మన పాపముల నిమిత్తం. మన అనినప్పుడు 2020 సంవత్సరాల క్రితం ఈ గ్రంథం రాయబడినప్పుడు ఆ మన అనేటువంటి ఆ మాటలో నీవు ఉన్నావు అమ్మ, తమ్ముడు, మీరు ఉన్నారు. నీ పాపాన్ని గురించి అప్పుడే చెప్పడం జరిగింది. మన పాపముల నిమిత్తము మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. యేసయ్య ఎందుకొరకు చనిపోయినాడు? బలహీనుడిగా చనిపోలేదు. పట్టి పొడుస్తా ఉంటే దిక్కులేని సావు సావలేదు యేసు ప్రభువారు. ఆయనకు నోరు లేక సావలేదు. ఆయన ఎంత శక్తిమంతుడు! మాట మాత్రము చేత సముద్రాన్ని నిమ్మలించిన దేవుడు.
మాట మాత్రము చేత చనిపోయినటువంటి వారిని లేపిన దేవుడు, మాట మాత్రము చేత గాలిని గద్దించిన దేవుడు, మాట మాత్రము చేత దురాత్మలను పారదోలినటువంటి దేవుడు, మాట మాత్రము చేత రా అని పిలిచి పేతురుడు సముద్రం మీద నడిపించినటువంటి దేవుడు, అంత శక్తిమంతుడైనటువంటి దేవుడు మన పాపముల నిమిత్తం ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. పిల్లరా, నీవు పుట్టక మునిపే యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీవు పుట్టక మునిపే నీ పాపముల కొరకై ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. పిల్లరా, కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టింది ఎందుకొరకు? తీతు పత్రిక ఇట్లా రాయబడి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విడిపింపవలనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను. ఎంత మంచి దేవుడు పిల్లరా! ప్రస్తుత కాలం, దుష్టకాలం అప్పుడే చూసినాడు. నీవు దుష్టకాలంలో పుట్టబోతున్నావు అని, ఈ దుష్టకాలంలో నుండి నిన్ను విడిపించాలని, నీ కొరకు దుష్టకాలంలో నుండి ఈ పాపభూయిష్టమైనటువంటి దేశం మీద ఆమోసు గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చదువుతారా? ఆమోసు గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ఇలా ఉంటుంది పిల్లరా. 9వ అధ్యాయం 8వ వచనం, ప్రభు అయిన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉంది. ఏమి రాజ్యం చెప్పండి? పాపిష్టి రాజ్యం, పాపుల చేత నిండిన రాజ్యం. నందికొట్కూరు బస్ స్టాండ్ లో నుంచి బస్సు దిగి బయటకు వస్తున్నాను. ఒక ఆయన నడుస్తున్నాడు, నడవలేక ఇంతుంటది, ఓ కర్ర పట్టుకున్నాడు. అక్కడ నుంచి కాలేజీ అమ్మాయి తన ఓని సెట్ చేసుకుంటూ వస్తుంది, కవరింగ్ చేసుకుంటూ వస్తుంటే నడవలేక నడుస్తున్నాడు కర్ర ఇట పట్టుకొని. ఆ పాప ఇట పోతుంటే అటనే తిరుగుతుంది తలకే. నేను నిలబడి చూస్తూనే ఉన్నా. అక్కడంతా చెత్త రోత ఉంది. అక్కడ నిలబడి చూస్తూనే ఉంటే తలక ఇటనే తిరుగుతుంది. వయసు 70-80 ఏళ్ళు ఉంటాయి. దగ్గరికి పోయి, వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు నీకు, వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు నీకు, ఇంతవరకు ఇది పెరిగింది కానీ ఇది పెరగలేదు నీకు, మందలించాల్సి వచ్చింది. ఒక పిల్లోడు వచ్చి, ఏ పెద్ద ఆయన అంత మాట అంటున్నావు అని అంటే, ఏం చేసినాడో ఈ పెద్దోన్ని అడుగు అని చెప్పారు. ప్రియులారా, ఏ వయసు పాపం అనేటువంటిది, దోషం అనేటువంటిది ఫలానా వారు అని మాత్రమే కాదు ప్రియులారా, మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విడిపించవలనని అప్పుడే నీ కొరకు ప్రాణం పెట్టాడు. విడిపించబడతావా లేదా అనేటువంటిది ఈ రాత్రి నీకు దేవుడిస్తున్నటువంటి అవకాశం. 3వ అధ్యాయం గలతీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానమును విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినీ పాపములో బంధించను. వ్రాయబడిన లేఖనం ఏంటో తెలిసిన, అందరూ పాపులే, అందరూ పాపాత్ములే. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలైనా, గ్రామంలో ఉన్నటువంటి చిన్నలైనా, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా అందరము పాపాత్ములమే, అందరము పాపాత్ములమే. ఆ కారణాన అందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు పిల్లరా, యేసు ప్రభువారిని గురించి ఇలా వ్రాయబడింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు తన దాసుని ద్వారా ఇలా చెప్పారు, మీ పాపములను ఒకనితో ఒకడు ఏం చేయండి? ఒప్పుకొనుడి. నీ దోషాన్ని ఈ రాత్రి యేసయ్య ఎదుట ఒప్పుకో. దైవజనులకు చెప్పయ్యా, నిత్య నరకాగ్ని గుడానికి ఖచ్చితంగా వెళ్తాను, ఇక్కడ నుంచి రక్షణ భాగ్యం పొందకుండా దయచేసి వెళ్ళొద్దని నా 2 చేతులు ఎత్తి మనవి చేస్తున్నాను. ఎందుకొరకు? వెళుతున్నటువంటిది పాతాళం మీదనే, నీ ఉంటున్నటువంటిది పాతాళం మీదనే. వెళితే దిగి వెళ్ళేటువంటిది మాత్రం పాతాళంలోనికే. కాబట్టి ప్రేమించినటువంటి దేవుడు నీ పాపాన్ని ఒప్పుకో. ఎంత మంచివాడు! పాప భారం అనేటువంటిది మనిషి తనకు తానుగా తీసేసుకునేటువంటిది కాదు. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు మనిషి పాపభూయిష్ఠుడై ఉన్నాడు. నేను ఒకసారి ఒక ప్లేస్లో చెప్పాను, ఈ మనిషిని ఉట్టిపైన
పై మీద నూలు పోగు లేకుండా ఉత్త పైన నిలబెట్టి గడెంతో ఎండల కాలం వరిచేలు అన్ని కొయ్యలు కోసింటారు కదా, వరిచేలలో అడ్డదిడ్డంగా ట్రాక్టర్ కట్టి ఈడ్చినా గాని తోలంతా లేచిపోయినా శరీరం అంతా ఊడిపోయినా బాగుపడితే మళ్ళీ అదే బుద్ధే ఉంటది కానీ బాగుపడడం అనేటువంటిది ఉండనే ఉండదు. శరీరం పాడైపోతుందేమో కానీ బుద్ధి బాగుపడదు ప్రియులారా. మానసికంగా పాపాత్మలు, శారీరకంగా పాపాత్మలు, ఆత్మీయంగా పాపాత్మలమైనటువంటి మనలను ప్రేమించినటువంటి దేవుడు ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు. ఒప్పుకుంటావా ఈ రాత్రి? ఎందుకొరకు అంటే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఇలా వ్రాయించి పెట్టాడు దేవుడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై బ్రతుకున్నట్లు ఆయన తానే తన శరీరమందు ఎవరి పాపాలను మోసుకున్నాడు? వాక్యం చదివిన వారు గట్టి చెప్పండి. మన పాపముల నిమిత్తం అన్న. నీకు చదువు వచ్చినా రాకపోయినా నీవు పాపాత్ముడివే. చదువు వచ్చినా రాకపోయినా నేను పాపాత్ముడనే. పాయింట్ వేసుకునే పాపాత్ముడే, పాయింట్ వేసుకోకపోయినా పాపాత్ముడే. ఏమండి, ప్రతి ఒక్కరూ పాపాత్ములై ఉండగా ఇలాంటి పాపాత్ముల కొరకు యేసు ప్రభువారు ఏం చేసినారంట? పాపముల విషయమై ఆయన చనిపోయెను అని చదువుతూ ఉన్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారి పాపము లేని పరిశుద్ధ జీవితం మనల్ని ఏం చేస్తుంది? యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను ఎవరు ఒప్పుకోవాలా? ఎవరు ఒప్పుకోవాలా? ఎవరు ఒప్పుకోవాలా? ఒకసారి నేను బస్సులో ప్రయాణం చేస్తున్నా. ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత వరే కొంచెం ఈ కొబ్బరికాయ కొట్టినా పోరా అని అంటాడు. చర్చి కాడ మొక్కుకోయినది నేనుండి, కాదు నువ్వు కదా మొక్కుకోయినది కొబ్బరికాయ కొట్టాలని. ఏంది ఆపిలోనికి వాడు కొట్టొస్తే నీ మొక్కు వాడేట మొక్కుతాడు. ఎట్లన్నా కానీ నువ్వు పాసరువేమో కదా అని అంటున్నాడు. వరని పాసరు అయితేనే ఎవడైతేనేమి, మొక్కుకోయినది నీవు, కొట్టాల్సినది నీవు, పోవాల్సినది నీవు. వరని పోకపోతే ఈయననే కొట్టి నాకు బస్సు పోతుందని ఈయన కొడుతానని చెప్పుకో. ఆయనకు అర్థం కదా ఏంది. వాడిని కొట్టుకొని రామనంటే వేరంటే ఇంకా ఏం చేస్తానబ్బా, ఈ డ్రైవర్ నిలబెట్టాడంట. డ్రైవర్ నిలబెట్టకపోతే ఆటో తీసుకొని రావాల్సింది, కారు తీసుకొని రావాల్సింది, నీ మొక్కేందో నీవే చెల్లించుకోవాల్సిందని అంటే ఏమో లేబ్బా ఇంకేం చేయాలో చెప్పన్నాడు. ఏం లేదు, ఇట్ట మొక్కుకొనినా కానీ నీవు ఎన్నెన్నా కొట్టు కానీ నీవు పాపాత్ముడవే. నీ పాపాలు కొట్టుకునేంత మాత్రాన క్షమాపణ రానే రాదు. నీవు దోషివి. ఏం చేయాలా? ఏం చెప్తుంది? మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన అనగా పిలిచిన దేవుడు, రండి అని పిలిచినటువంటి దేవుడు ఏం చేస్తాడు? మన పాపములను క్షమించి మనలను ఏం చేస్తాడు? పవిత్రులుగా చేయను. ఎందుకొరకు? లేవియాకాండం 22వ అధ్యాయంలో మనం చదివినాం కదండి. ఏమని చదివినాము? మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. పరిశుద్ధులుగా చేసే దేవుడు. ఇదేనండి విచిత్రం. యేసు ప్రభువారు చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏమిటి అనంటే, ఆయన తన రక్తాన్ని చిందించింది ఎందుకొరకు అనంటే పాపముల నుండి, దోషముల నుండి ఆయన విడిపించేటువంటి వాడు. దాదాపుగా 86వ సంవత్సరం, నాకు 16 ఏళ్ళు అనుకుంటాను. అప్పుడు ప్రభు నమ్ముకున్నాను. అంతకు మునుకున్నటువంటి పరిస్థితి తెలుసు, ఇప్పుడు పరిస్థితి తెలుసు ప్రియులారా. ఒకవేళ నేను నల్లనాగవాం గరస అని అంటుంటారు కదండి. మీ ఏరియాలు అంటారో లేదో కానీ మా ఏరియాలు అంటారు. అంటే అదొక శాపం పెట్టి ఇట్లా అనడం. అంటే ఒకవేళ అది పొరపాటున కరిసిన ఇక్కడే ఇటా చచ్చిపోయినా ఏమీ ఇబ్బంది లేదు. యేసు ప్రభువారు నన్ను రక్షించాడు, నరకాగ్ని గుండం నుండి తప్పించాడు, పరలోకం తీసుకుని వెళ్తానని మాట ఇచ్చాడు. దేవుడు తన గ్రంథంలో చెప్పి ఉంచాడు ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి దోషమును ఒప్పుకొనుట మనకు ఆశీర్వాదకరం. 2వ అధ్యాయం యోహాను 1వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువారు ఏం చెప్తూ ఉన్నాడు? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయనే మన పాపములకు ఏమైనాడు? శాంతికరమై ఉన్నాడు. యేసు ప్రభువారు ఏమిస్తానన్నాడు? విశ్రాంతిని ఇస్తానన్నాడు, శాంతిని ఇస్తాను అన్నాడు. ప్రియులారా, ప్రభు వారి యొద్దకు వస్తే మానసికంగా నెమ్మదిస్తాడు.
ఆత్మీయంగా నెమ్మదిస్తాడు. ఈ లోకంలో చనిపోతే దేవుని లోకంలో నెమ్మదిగా ఉంటాం. హైదరాబాదు మొన్న ప్రశాంత్ పగడల ప్రవీణ్ అన్న చనిపోయినప్పుడు ఐజీ మేడం అంట, అక్కడ ఉండేటువంటి ఆమె డిఎస్పీ ఐజీ అనుకుంటాను, ఆ సమాధి కార్యక్రమాన్ని చూసి లైన్కు దాదాపు 40 మంది, ఆ విధంగా 2 కిలోమీటర్ల దూరమో ఎంత దూరమో మొత్తం ట్రాఫిక్ అంతా ఆగినా ఈ మంది అందరూ పోతా ఉంటే ఎంత నెమ్మదిగా ఉందంట. అంటే నేను క్రైస్తవ సమాధులంటే ఇట్ట జరుగుతాయి అనే సంగతి నాకు తెలియనే తెలియదు. ఇంతమంది వెళ్తుంటే చిన్న సమస్య కానీ గొడవ కానీ ఏమీ లేదు. సమాధి కార్యక్రమం ఇంత బాగా జరిగిస్తారా క్రైస్తవులు? క్రైస్తవుల సమాధి దేవుడు అనేటువంటి వాడు ఒకడు ఉంటే ఆయనకు ఇంత ఇష్టంగా జరిగిస్తారా సమాధి కార్యక్రమం? పోలీస్ డిపార్ట్మెంట్కు పెద్ద ఆమె ఇచ్చినటువంటి మాటలు ప్రియులరా, యేసయ్య మనుషులకు నెమ్మదినిస్తాడు. యేసు ప్రభువారు మానవ జీవితానికి శాంతినిస్తాడు. అదే సంగతి ఇక్కడ చదివి ఉన్నాం. మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఆయన శాంతికరమై, మన పాపములు అన్నప్పుడు నీవు ఉన్నావు, నేను లేనని నీవు పక్కకు దొబ్బుకుంటే లోకమంతటి కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు అని అంటే, లోకంలో జల్లాపురంలో ఈ ప్లేస్ లో ఇక్కడ నీవు ఉన్నావు. ఈ రాత్రి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఎంత మంచిది ప్రియులారా. అంత మాత్రమే కాదు, యోహాను మొదటి పత్రిక 4:10 మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు గాని తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు అని మాట మనం చదువుతున్నాం. నీ పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు పిల్లరా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, ఈ రాత్రి వేళ పాపముల నుండి విడిపించగలిగిన ఏకైక దేవుడు యేసు దేవుడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. ఈ రాత్రి వేళ యేసయ్యా నా ఎదుకు రా అని పిలిచిన యేసయ్య, నా భారం, నా సమస్య, నేను చనిపోతే పాతాళానికి వెళ్ళేది నీవు మాత్రమే చూసిన దేవుడు. అయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడినవు నాయన, నేను నరకాగ్ని గుణం నుండి తప్పించుకుంటానాయన. ఈ రాత్రి వేళ నీ యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందుతానాయన అన్న తీర్మానం అవసరం. తల వంచండి ప్రార్థన చేద్దాం. తల వంచండి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి పాపం అయ్యో పాపం కాదండి,